చిన్న ప్రార్థనతో ఈ ఆదివారపు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, మా దేవ, మీకు వందనములతోనూ స్తుతులతోనూ స్తోత్రములతోనూ మీ యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధిలోనికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వచ్చేదానికి ఈ దినమున మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క నిత్య కృపను బట్టి తండ్రి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించున్నాము. మా తండ్రి, మా దేవ, ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను మీ యొక్క మాటలను మీ బిడ్డలతో పంచుకొనుచుండగా దయగలిగిన తండ్రి, కనికరం కలిగిన దేవ, మీ కృపను మా మీద కుమ్మరించండి. ఈ యొక్క మీ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని తాకండి, మీ ఆత్మ ద్వారా తాకండి దేవా. ప్రతి ఒక్కరి మనసును తెరవండి, ఆత్మీయ నేత్రమును తెరవండి తండ్రి. మీ వాక్యమును ప్రతి ఒక్కొక్కరిలో విత్తబడనీయండి, ఫలింప చేయండి దేవా. మీ యొక్క ఆత్మ నడిపింపుదల మాకు అనుగ్రహించండి. మీ దాసునికి మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మీకు వందనములు, మీ ఆత్మ నడిపింపుదలను బట్టి మీకు వందనములు. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని మహింపరుస్తున్నాను, మిమ్మల్ని ఘనపరుస్తున్నాను తండ్రి. మీకు సన్నిధికై మీకు వందనాలు, మీ యొక్క అభిషేకానికి మీకు వందనాలు. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం యేసు ప్రభువుని నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి చోట నీ మాట నా పాటగా మరి మరి నేను చాటుకోనా, మనసంత పులకించ నీ సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా. మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా. ముందే అక్కరలిరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా.
రాకముందే అక్కరలిరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎల్దరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా. అలిగిన వేళ హక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవు, నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అలిగిన వేళ హక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే, నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే, అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే, అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. పదే పదే నేను పాడుతోనా ప్రతి చోట నీ మాట నా పాటగా. హల్లెలూయా. మొట్టమొదట మన ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ ఘనత చెల్లిస్తున్నాను. చర్చ్ ఆఫ్ హోలీ గాడ్ సంఘ సభ్యులందరికీ, నా యొక్క ఆత్మీయులకును, మరియు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి దేవుని యొక్క వాక్యమును వింటున్న ప్రతి ఒక్కొక్కరికి ఈ ఆదివారపు శుభములను యేసుక్రీస్తు నామమున నేను మీకు అందిస్తున్నాను. ఈ ఆదివార దినమున దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తన కృప వెంబడి కృపను మీ అందరి మీద కూడా కుమ్మరించి మీకు సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించి ప్రభునిలో మిమ్మల్ని అందరినీ కూడా భద్రపరచును కాక. ఆమేన్. ఈ ఆదివార దినమున మనం ఆత్మీయ పోరాటము 84వ భాగమునకు వస్తున్నాం. చాలా మంది విశ్వాసులు దేవుని సేవకుల యొక్క ప్రార్థనలు కోరుచున్నారండి. బహుశా వీరి ప్రార్థనల మీద కొంచెం నమ్మకం తక్కువగా ఉందేమో. ఆయనలో ఈ దినము నేను మీకు
ఒక మాటను చెప్తున్నాను. నువ్వు ఎవరైనా సరే, ఏ సంఘమునకు చెందిన వ్యక్తివైనా సరే, నీ సంఘం యొక్క కాపరి అనుమతి లేకుండా నువ్వు ఏ దేవుని సేవకుని దగ్గరికి కూడా వెళ్ళకూడదు. ప్రార్థనకైనా సరే అది సంఘం యొక్క సంప్రదాయం. అంతే కదండి, సంఘం యొక్క సంప్రదాయానికి విరోధం అది. పరిశుద్ధాత్మ దేవునికి విరోధమైన పాపములలో అది కూడా ఒక్కటి. నీది ఏ సంఘమైనా సరే నువ్వు తెలుసుకోవాలి. నీకు ఆ సంఘమును చూపించింది, నిన్ను ఆ సంఘమునకు నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడేనండి. దేవుడు నీకు కాపరిగా ఇచ్చినటువంటి నీ దైవ జనుని యొక్క అనుమతి లేనిదే ఆయనకు తెలియకుండా నీవు ఇతర సంఘాలకు వెళ్ళకూడదండి. ముఖ్యంగా ఇతర సేవకుల దగ్గరికి నీవు వెళ్ళకూడదు. నీవు వెళ్ళినా కూడా అక్కడ నీకు ప్రయోజనం ఏమీ లేదు, నీకు ఫలితం దక్కనే దక్కదు. అంతేకాకుండా దేవుడు నిన్ను నడిపించిన సంఘములకు నీవు వెళ్ళకుండా వేరొక సంఘములకు వెళ్ళినటువంటి ఆ తప్పును నీ మీద మోపబడుతుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ దైవ సేవకునికి వ్యతిరేకముగా నీవు వేరొక దైవ సేవకుని దగ్గరికి వెళ్ళిన తప్పు నీ మీద మోపబడుతుందండి. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఖచ్చితముగా నీవు లెక్క చెప్పాలి. ఇవేనండి పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చేసే పాపాలు. అంతేకాదు, చాలా మందికి వారు చేసే ప్రార్థనలు ఫలించడం లేదు. వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించబడటం లేదు. గొప్ప గొప్ప దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినను, ఉపవాస ప్రార్థనలు చేసినను వారి ప్రార్థనలు ఫలించవండి. చాలామంది వారి కుటుంబ సభ్యులు మారాలి అని ప్రార్థన చేసిన, కొంతమంది స్త్రీలు వాళ్ళ భర్తలు మారాలి అని ప్రార్థించిన, కొంతమంది పురుషులు వాళ్ళ భార్యలు మారాలి అని ప్రార్థన చేసిన, తల్లిదండ్రులు బిడ్డలు మారాలి అని ప్రార్థన చేసిన, మరి కొందరు వారి సమస్యలు పోవాలని ప్రార్థించినా కూడా మరి ప్రార్థనలలో ఫలితం లేకుండా ఉంటుందండి. కొందరైతే స్వస్థత కొరకు, మరి కొందరైతే వారికి పట్టినటువంటి దయ్యముల నుండి విడుదల పొందేదాని కొరకు ప్రార్థించున్నారు, అయినా ఫలితం లేదండి. విశ్వాసులు వారి వారి ప్రార్థనల్లో అపజయాన్ని పొందుట మనం చూస్తూనే ఉన్నాం. మనకి జయ జీవితం కావాలంటే, మన ప్రార్థనలు ఫలించాలంటే ఆత్మీయ పోరాటం చేయాలండి. ఎలా? వేడితో ఆత్మీయ పోరాటం చేయాలో కొంచెం మనం గ్రహించాలి. మొట్టమొదట మనం మన సమస్యలతో ఆత్మీయ పోరాటం చేయాలండి. మన కుటుంబాలలో ఇంకా మారినటువంటి వాళ్ళు మారేదాని కొరకై ఈ యొక్క ఆత్మీయ పోరాటం చేయాలి. అంతే కదండి, మనకు కలిగే ప్రతి శోధన నుండి విడుదల పొందుటకు, వాటిని జయించుటకు ఆత్మీయ పోరాటం చేయాలండి. వ్యాధుల నుండి విడుదల పొందుటకు, సాతాను బంధకముల నుండి విడుదల పొందుటకు ఆత్మీయ పోరాటం చేయాలి. వీటన్నిటిని కూడా మనము ఎదిరించాలి.
ఆత్మ సంబంధమైన పోరాటం వీటితో చేయాలి. గమనించాలి, క్రైస్తవ జీవితం అంటే అది ఒక పోరాటం. విశ్వాస జీవితం అంటే ఆత్మీయ పోరాటంలో గెలవడం. సేవా జీవితము అంటే ఆత్మీయ పోరాటంలో గెలిచేవారిని తయారు చేయటం. గెలుపు జీవితం అంటే దేవుని మార్గంలో నడవటం. దేవుని మార్గంలో నడవడం అంటే దేవుని పనిని చేయటం. దేవుని పనిని చేయటం అంటే దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించడం. దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలి అంటే నీవు ఆత్మీయ పోరాటంలో గెలవాలి. దేవుని వాక్యం అంటుంది, గమనిద్దాం. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. మీకున్న సమస్యలలో, మీ వాళ్ళ మార్పు కొరకు, మీకున్న శోధనల్లో విడుదల లభించుట కొరకు, మీరు స్వస్థపరచబడుటకు, సాతాను బంధకముల నుండి మీరు విడిపించబడుటకు మీరు అపవాదిని ఎదిరించాలి. దీనికి ముందుగా మీరు దేవునికి లోబడాలి అని దేవుని వాక్యం అంటుంది. అపవాదిని ఎందుకు మనం ఎదిరించాలంటే మనకు వచ్చే ప్రతి సమస్యకి, శోధనకి, బాధకి, వ్యాధికి, సమస్యలకి కారణం వచ్చి ఈ సాతానుడే. వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. వాడు పారిపోతే ప్రతి సమస్య కూడా అదృశ్యమైపోతుంది. మారని మీ వాళ్ళు కూడా మారిపోతారు. మీ కుటుంబంలో సంతోషం, సమాధానం జీవజల నదుల మాదిరిగా ప్రవహిస్తుంది. ఇంకా దేవుని యొక్క వాక్యం అంటుంది, 1 పేతురు 5:9. లోకమందున్న మీ సహోదరుల యందు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని, ఈ విధమైన శ్రమను నెరవేర్చి ఉన్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఈ వాక్య భాగమును గమనిస్తే మనము గ్రహించవలసిన ముఖ్యమైన విషయాలు, మనకు ఉన్న సమస్త శ్రమలు, శోధనలు, సమస్యలు, అనారోగ్యం, సాతాను యొక్క బంధకములు, ఇవి కేవలం మనకు మాత్రమే కాదండి. ఇది మనం గ్రహించాలి. లోకములో మన మాదిరిగా ఉన్నటువంటి మిగతా విశ్వాసులకు కూడా ఇలాగే రకరకాల శ్రమలు, శోధనలు వస్తున్నాయి. ఇది మీరు గ్రహించవలసిన ముఖ్యమైన విషయం. గమనించాలి, కేవలం మీకు మాత్రమే ఈ శ్రమలు రావటం లేదు. లోకంలో ఉన్న మిగతా విశ్వాసులందరికీ కూడా ఇలాంటి శ్రమలు వస్తూ ఉన్నాయి. ఇది తెలుసుకోవలసిన సత్యం. అందుకనే మీరు విశ్వాసమందు స్థిరులై ఉండాలని దేవుని వాక్యం అంటుంది. ఇవన్నీ మీకు కలిగించినటువంటి ఈ యొక్క అపవాదిని ఎదిరించాలి. అనగా వాడితో మీరు పోరాడాలి. మీ దగ్గర నుండి వాడిని తరిమేస్తే వాడి ద్వారా మీకు వచ్చిన శ్రమలు, శోధనలు, సమస్యలు, వ్యాధులు, సాతాను యొక్క బంధకాలు అవన్నీ కూడా అదృశ్యమైపోతాయండి. ఇది వరకు మారినటువంటి మీ కుటుంబ సభ్యులు కూడా మారిపోవడం మీరు చూస్తారు. అందరికీ నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం కలుగుతుంది. యేసు క్రీస్తు ప్రభు పేతురుతో ఉంటున్నాడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును.
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు పాతాళ లోక ద్వారములో దాని ఎదుట నిలువ నేరవని దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. నేను నీతో చెప్పుచున్నాను. ప్రతి ఒక్క విశ్వాసి గమనించవలసిన ముఖ్యమైన విషయమండి, సంఘమును గాని మందిరమును గాని కట్టేది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అందుకనే ప్రభువు పేతుతుంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ప్రభువు కట్టుదును అని అన్నాడే గాని ఎవరిని కూడా కట్టమని చెప్పలేదండి. ఇది గ్రహించాలి. చాలా మందికి దేవుడి యొక్క మందిరమును కట్టాలి అనే వాంఛ ఉండవచ్చు, కోరిక ఉంటుందండి. అయితే దేవుని మందిరమును కట్టవలసింది దేవుడు నడిపించినటువంటి దేవుని సేవకులు మాత్రమే. గొప్ప భక్తులైనటువంటి దావీదుకు కూడా దేవుని మందిరము కట్టాలి అనే ఆశ ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడో అతనితో గమనించాలి. గమనిద్దాం. 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇంత గొప్ప దైవజనునకే దేవుడు తన మందిరాన్ని కట్టే అర్హత ఇవ్వకపోతే దేవుని సేవకులు కాని వారికి, దేవునికి పూర్తిగా సమర్పించుకోకుండా ఉండేవారికి దేవుని యొక్క మందిరం కట్టే అర్హత ఎక్కడి నుండి వస్తుంది? విచారించవలసిన విషయం. ఏదైనా ఒక చిన్న గ్రామానికి ఎవరైనా క్రొత్త వారు వచ్చి మీకు మందిరం కట్టిస్తాము అనగానే ఓకే అనే విశ్వాసులు ఉండటము బాధాకరమండి. వచ్చిన వారు ఎవరో మీకు తెలియదు, వారి చరిత్ర తెలియదు, వారు దేవునికి సంబంధించిన వారా లేకపోతే సాతానికి సంబంధించిన వారా అస్సలు తెలియదు. అయినను వారిని ఈ విశ్వాసులు ఇంటిలోనికి ఆహ్వానించడం, వారిని చేర్చుకోవడం, వారి దగ్గర ప్రార్థనలు చేసుకోవడం జరుగుతూ ఉండడం కూడా అర్థం కాని విషయం అండి. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా మందికి దేవుడు వారిని నడిపించినటువంటి వారి సంఘాలు ఉన్నాయండి. ఆయన ఎవరంటే వాళ్ళు వచ్చి మేము దేవుని సేవకులు అని చెప్తే వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి చేర్చుకుంటున్నారు. మీకు తెలుసా, ఇది సంఘ వ్యతిరేకం. ఇది పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చేసే పనులలో ఒకటే. నీ సంఘానికి తెలియకుండా, నీ సంఘ కాపురికి తెలియకుండా నువ్వు ఎవరిని కూడా నీ ఇంట్లోకి చేర్చుకోకూడదండి. నీకు సేవ ఉంది, సంఘం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. నీ సంఘాన్ని, నీ సంఘ సిద్ధాంతాన్ని, నీ సంఘ పరిచయని, నీ సంఘ కాపురని విడిచిపెట్టే ఎవరో కొత్త వారిని నీ ఇంట్లోనే తీసుకొని వచ్చి వారి దగ్గర ప్రార్థనలు చేసుకొని ఏమొస్తుంది నీకు? నువ్వు ఎక్కడికి పనికి రాకుండా పోతావు, ఎక్కడ కూడా నువ్వు పనికి రాకుండా పోతావు. అంతేకాదు, నువ్వు చేసిన ప్రతి పనికి దేవునికి లెక్క చెప్పవలసి ఉందండి. దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 16:18 చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. నేను నీతో చెప్పుచున్నాను. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవ నేరవంట. పాతాళలోక ద్వారాలు అనగా పాతాళ శక్తులండి. అంతేకాదు వారి అధిపతి అయినటువంటి సాతాను కూడా, సాతానుడు కానీ వాడి అనుచరుడు కానీ దేవుని సంఘం ఎదుట నిలవలేరండి. ఈ ఆత్మీయ పోరాటంలో ముందుకు నడుచున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మీరు మీ సంఘంలో ఉండే ఆత్మీయ పోరాటంలో ముందుకు కొనసాగాలండి. అప్పుడే మీకు విజయం లభిస్తుంది. ఎందుకంటే మీరు దేవుని సంఘంలో ఉన్నారు. ఎఫెసీ 1:23 అంటుంది, ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఆయన శరీరము. ఆయన శరీరంలో ఉన్న వారిని సాతాను సైన్యం ఏం చేస్తుంది? సాతానుడు ఏం చేయగలడు? యేసు ప్రభు అంటున్నాడు, లూకా సువార్త 10వ అధ్యాయము 18-19 అంటుంది, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడట చూచితిని. ఇదిగో పాములను తేలును త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. గమనించవలసిన విషయం, సాతాను మెరుపులే పడట చూచితిని అని ప్రభు అంటున్నాడండి. ప్రశ్న, సాతానుడు మెరుపు వలె ఆకాశం నుండి పడుట ప్రభు ఎప్పుడు చూశాడు? 2, సాతానుడు మెరుపు వలె ఆకాశం నుండి ఎక్కడ పడ్డాడు? మనం గమనిస్తే ఎప్పుడో నుండి సాతానుడు ఆకాశం నుంచి లేక పరలోకం నుంచి పడదోయబడ్డాడు. ఎప్పుడో పడ్డాడు. ఆదామును దేవుడు సృష్టించక ముందే వాడు పరలోకం నుండి పడదోయబడ్డాడు. ఇది అందరికీ కూడా తెలిసిన సత్యమే. కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. సాతానుడు పరలోకం నుండి పడదోయబడినప్పుడు వాడు పరలోకం నుంచి పడుతూ ఉన్న ఆకాశాలన్నింటిని దాటి 2వ ఆకాశమును చేరి దానిని ఆక్రమించుకున్నాడండి. తర్వాత మొదటి ఆకాశమును కూడా ఆక్రమించుకున్నాడు. అంతేనా? భూమిని పాతాళమును కూడా తన వశం చేసుకున్నాడు. వాటిని ఆక్రమించుకున్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, సాతానుడు మెరుపునే ఆకాశం నుండి పడట చూచితిని అని చెబుతున్న మాట ఎప్పటి మాట? ఆదాముకు ముందే సాతానుడు పడదోయబడిన మాటని ప్రభువు ఇప్పుడు శిష్యులకు చెబుతున్నాడా? లేక ఇందులో వేరేది ఏమన్నా ఉందా? గమనిద్దాం. సాతాను స్థావరం 2వ ఆకాశం అండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదట ఉపవాస దినాలు పాటించాడో అప్పుడే వాడు 2వ ఆకాశం నుండి మెరుపు వలె భూమి మీద పడ్డాడండి. యేసు ప్రభుని శోధించాడు. అక్కడే యేసు ప్రభుకి ఓటమి కలిగించాలనుకున్నాడు. ఆయన పరిచర్యని బాగా గమనించాడు. ఆయన శిష్యులైతే గోధుమల వలె జల్లించాలి అని అనుకున్నాడండి. యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, గమనిద్దాం. లూకా 22:31-32.
సీమోను సీమోను, సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను గాని మిమ్మల్ని కోరుకున్నాడు గాని ఈ నమ్మిక తప్పిపోకుండా మీ నమ్మిక తప్పిపోకూడనట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నేను నీ కొరకు వేడుకుంటునే. నీ మనసు తిరిగిన తరువాత నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని నీ చెప్పాను. సహోదరులను సిద్ధపరచుమని లేక స్థిరపరచుమని చెప్పాను. సాధారణ భూమి మీద పడినది రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి, యేసు ప్రభు సంగతిని చూడాలి అని, ఆయనను లేకుండా చేరని. రెండు, ఆయన శిష్యులను గోధుమల వలె చల్లించాలని. అందుకనే ప్రభు అంటున్నాడు, సీమోను సీమోను, ఇదిగో మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు. అయితే మీ నమ్మిక తప్పుకున్నట్లు నేను మీ కొరకు వేడుకున్నాను. ఇప్పుడు మనం ఇప్పుడు గమనిస్తాం. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభువును పట్టి ఆయన సిలువకు అప్పగించుకున్నట్టుకు ఈ సాతానుడు రెండవ ఆకాశం నుండి భూమి మీద పడ్డాడండి. శిష్యులనైతే చిత్రహింసల పాలు చేసి చంపేదానికి. ఇంకొక ప్రశ్న, అయితే సాతానుడు ఎందుకు దిగి రావాలి? మెరుపు వలె ఎందుకు భూమి మీద పడాలి? వాడి సైన్యం లేదా? ఉన్నారండి. వాళ్ళెవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శిష్యుల దగ్గర ఉన్నంత వరకు శిష్యులను తాకలేరండి. సాతాను సైన్యం కానీ వాడి అధిపతులు కానీ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గర ఉన్నంత వరకు శిష్యులను ఏమి చేయలేరు. అలాగే ఏమి చేయలేకపోయారు. ఇప్పుడైతే వాడి టార్గెట్ యేసుక్రీస్తు ప్రభువే. ఆయనను పట్టుకొని సిలువలో చిత్రహింసల పాలు చేసి చంపేయాలనుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, తనను పట్టుకునే దానికి వచ్చినటువంటి వారితో కత్తులతోనో గుదియలతోనో వచ్చిన వారిని చూడగానే ప్రభు అంటున్నాడు, లూకా 22:53 గమనిద్దాం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. అవునండి, అది యేసుక్రీస్తు ప్రభుని పట్టుకునేదానికి వచ్చినటువంటి వారి గడియ, అనగా అది వారి సమయం. అంతేనా? అంతేకాదండి, అంధకార సంబంధమైన అధికారం. అంధకార అధిపతి ఎవరండి? అంధకార అధిపతి సాతానుడే. వాడికి ఇచ్చినటువంటి గొప్ప అధికారం, ఆ గొప్ప అధికారంతోనే వారు రెండవ ఆకాశం నుండి మెరుపు వలె భూమి మీద పడ్డాడు ప్రభుని సిలువలో బలి చేయడానికి. అయితే సాతానుడు ఒకటి గ్రహించలేకపోయాడండి. అది జీవము గల దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమని వాడు తెలుసుకునేసరికి, వాడు గ్రహించేసరికి సమయమంతా దాటిపోయింది. ఇంకా వాడు చేయాల్సింది ఏమీ కూడా లేదు. హల్లెలూయా. ఇంకొక విధంగా మనం ఆలోచిద్దాం. ఒకవేళ సాతానుడు మెరుపులే ఆకాశం నుండి మొట్టమొదటి అనగా ఆదాము పుట్టక ముందే పడదోయబడి ఉంటే, యేసు ప్రభు వచ్చింది చాలా కాలం తర్వాత కదా. ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా కాలం తర్వాత కదా యేసు ప్రభు మాటలు వింటున్నది. ఆయన ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు శిష్యులు ఎదుట చెప్పాల్సిన అవసరం యేసు ప్రభుకి ఏముంది?
ఒకవేళ ఇంకా సాతానుడు పడిపోకుండా ఉంటే రాబోయే కాలంలో పడతాడు అనో, లేక అంత్యదినములలో వాడు మెరుపులే ఆకాశం నుండి పడతాడు అనియో ప్రభువు చెప్పి ఉంటే, ప్రభువు వారికి పాములను తిన్న త్రుకుటకు అధికారం అప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదు శత్రు బలవంతడి మీద అధికారం వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు అని చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు నన్ను చెప్పనియండి. 1, సాతానును ఓడిపోయిన శత్రువు. 2, సాతానునకు మారు మనసు పొంది పాప క్షమాపణ అనుభవాన్ని పొంది నూతన జన్మ అనుభవంతో నింపబడిన ఏ విశ్వాసి మీద కూడా వాడికి కానీ వాడి సైన్యానికి కానీ అధికారం లేనే లేదు. ఈ సాతానుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ బలియాగం ద్వారా ఓడిపోయాడండి. ఒక విశ్వాసకి ఎంత తెలుసో అంతకంటే ఎక్కువగా సాతాను అనుచరులకు, సాతాను సైన్యానికి తెలుసండి. వాళ్ళెవ్వరికి కూడా దేవుని బిడ్డల మీద అధికారము లేదు అని. అయితే ఈ విషయాన్ని దేవుని బిడ్డలు తెలుసుకోకూడదని సాతాను యొక్క ముఖ్యమైన కోరికండి. ఈ విషయం కానీ దేవుని బిడ్డలకు తెలిస్తే సాతానుడికి వాళ్ళ దగ్గర ఉండలేదండి. వాడు ఖచ్చితంగా పారిపోతుందే. మీ ఆత్మీయ పోరాటంలో నీవు ముందుకు వెళ్ళేటప్పుడు ఈ విషయాలన్నీ నీకు తెలియాలి. అప్పుడు జయ జీవితం నీకే ఉంటుంది. ఇంకా మనం ఆలోచిస్తే అసలు మీకున్న సమస్యలు ఏంటి? మీకు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి? నీ వాళ్ళు రక్షించబడలేదు అని నీవు బాధపడుతున్నావా? నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నావని అల్లాడుతున్నావా? లేక దయ్యముల చేత పీడించబడుతున్నావా? ఒకవేళ నీకేమైనా బలహీనతలో ఉన్నావా? లేకపోతే ఏదైనా వ్యాధి నిన్ను ఆవరించి ఉన్నదా? వీటన్నిటికీ ఒకటే మార్గం అంటే నీలో ఉన్న సాతాను ప్రభావాన్ని, వాడి క్రియలను నీ లోపల నుంచి తరిమే. అప్పుడు అవి తీసుకుని వచ్చినటువంటి ఈ సమస్తము కూడా అదృశ్యమైపోతుందండి. ఇదే ఆత్మీయ పోరాటం. దేవుని బిడ్డగా విజయం నీకే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు జయించడానికి మాత్రమే పుట్టారండి. సర్వలోక సృష్టికర్తే మీకు తండ్రి. దేవాదేవుడు తన కృప వెంబడి కృపను మీ అందరి మీద కుమరించి ఆత్మీయ పోరాటంలో మీకు విజయాన్ని అనుగ్రహించి ఆయనే మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. మాకు ప్రియమైన మా తండ్రి, మా దేవ, ఎంతవరకు మీ సన్నిధిలో తండ్రి మీ బిడ్డలతో సహా నేను కూడా ఉండేదానికి మీరు నాకు కూడా ఇచ్చింది మీ కృపను బట్టి. ఎంతవరకు తండ్రి అనేకులైనా మీ యొక్క వాక్యము వినండి తండ్రి. ఆత్మీయ పోరాటము 24వ భాగానికి మేము వచ్చింటుండగా ఈ 24వ భాగమును నీ బిడ్డలు విని ఉంటుండగా అనిపించుంటాయా మీరు మీ బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించండి.
ప్రతి ఒక్కొక్కరిని సాతాను నడిపించండి, దయ్యమును చూపించండి. ఆత్మ ఫలముతో మీ బిడ్డల్ని నింపండి. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కొక్కరిని తాకండి నాయన. వారి జీవితాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించండి దేవా. వారి దేహములకు పరిపూర్ణ ఆరోగ్యం తెచ్చండి. సాతాను బంధకం నుండి, దయ్యముల బంధకాల నుండి నీ బిడ్డని వేడిపించండి తండ్రి. మా తండ్రి, మా దేవా, ఎవరెవరైతే సంతోషం లేక, సమాధానం లేక అల్లాడుతున్నారో వారిని తాకండి. నీ శాంతిని వారికి అనుగ్రహించండి. వారి సమస్యలను పరిష్కరించండి. వారి బాధలను తీర్చండి. పరిపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలు సాధారణ బంధకంలో ఉన్న వారికి యేసు క్రీస్తు ప్రభువు నామములో విడుదల గ్రహించండి తండ్రి. మోయబడిన ప్రతి ఒక్క మనసును తెరవండి తండ్రి. తండ్రి, ప్రత్యేకంగానైనా ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి నీ ప్రజలను తాకండి తండ్రి. ఆర్థిక పరమైన దీవెనలు తండ్రి విడుదల చేయండి. ఇప్పుడు ప్రభు అనే శ్రీకృష్ణ నామమున నీ బిడ్డలో ఉన్న ప్రతి అప్పును తీసివేయండి. మరి చేతులను దీవించండి తండ్రి. ఆర్థిక పరమైన దీవెనలు కలిగించండి. ఇంకా వారి జీవితాల్లో స్థిరంగా వారిని తాకండి. వారి జీవితాలను స్థిరించండి. నా తండ్రి, నా దేవ, మీకు వందనాలయ్యా. తండ్రి, ఈ యొక్క కరోనా గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రపంచంలోనే ఈ కరోనా వ్యాధి లేకుండా చేయండి. ప్రత్యేకంగా మా దేశంలో ఈ కరోనా వ్యాధి లేకుండా దేవా. ఎవరైతేనైనా ఈ ఆదివారం దినమున ఈ యొక్క వాక్యం వింటున్నారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని తాకండి అయ్యా. ఆరోగ్యం తెచ్చండి, నెమ్మది తెచ్చండి, కుటుంబాల్లో శాంతి సమాధానం తెచ్చండి. ఎవరెవరైతే వారి కుటుంబాలలో మారకుండా ఇంకా అలాగే ఉంటారో యేసు ప్రభువుని నామమున వారు మారదురుగాక. సేవకులను లేకుండా తయారు చేయండి, బలపరచండి, స్థిరపరచండి. మహిమ మీకు, ఘనత మీకు యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని హోలిక ప్రేమ, ప్రభుని స్తుతి, కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ తోడండి. ప్రభునిలో మిమ్మల్ని అందరినీ బలపరిచి, స్థిరపరిచి, నడిపించి జీవింప చేయనుగాక. ఆమేన్. ఆమేన్. దైవ సేవకుల ద్వారా దేవుని మాటలను విని ఆనందిస్తున్నారా? దైవ సేవకుల ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందుకొని సంతోషిస్తున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని మాతో పంచుకొనగలరు. మీ ప్రార్థన అవసరములకు, దైవిక సలహాలకు, సాతాను శక్తుల విడుదల పరిచర్యకు, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు దైవ సేవకులను సంప్రదించండి. మా అడ్రస్ చర్చ్ ఆఫ్ హోలీ గాడ్, పుల్లంపేట 516107, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 8919894277.